ఎంఐఎం కార్పొరేటరు ఈ అమ్మవారి తల వగలగొట్టిండ్రు అని మీకు సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఎవరు ట్యాగ్ చేసిండ్రు చెప్పు? పోలీసులా? ఎవరు సోషల్ మీడియా ఎవరు? ఇప్పుడు నా సోషల్ మీడియా మీ సోషల్ మీడియా ఉంటుంది. మీకు ఏమైనా సమాచారం వచ్చిందా? మీడియా నుంచి విన్నారా చెప్పండి. మాకే సమాచారాలు రాలే. దిక్కు దివాణ లేకుండా అనాథల్లా కూర్చున్నాం ఇక్కడ మేము. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఇది ఎంఐఎం తనంతాన్ సెక్యులర్ అంటది. అమ్మవారి తలకాయలు ఎగరగొట్టిండు వాళ్ళ ఎంపీ క్షేత్రంలో. చంద్రన్గుంట ఎమ్మెల్యే క్షేత్రం ఇది. ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు వచ్చి అమ్మవారి ముందు తల ఉంచి తప్పైందమ్మా మా ఎంఐఎం వాళ్ళే చేసింది వెధవ పని అని చెప్పి ఎండోమెంట్స్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ని తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి దేవాలయం కట్టిపించాలి లేదా రాజీనామా చెయ్యాలి. అంతవరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. గతంలో కూడా ఇదే దేవాలయంలో అనేక దాడులు కూడా జరిగినాయని కూడా చెప్తున్నారు. అంటే ఎంతకాలం నుంచి గతంలో జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఎందుకని ప్రభుత్వం స్పందించట్లేదు? అంటే హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయి. హిందువులందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఏకమై నిన్నటి నైట్ నుంచి కూడా ధర్నాకి దిగారు. అంటే ఎన్ని రోజులు ఇది హిందువుల పట్ల ఇటువంటి దాడులు ఇంకా ఎన్ని రోజులు పాత బస్తీలో జరుగుతూ ఉంటాయి తరచు? అమ్మా ఇది నిన్న గోకులాష్టమి, కృష్ణాష్టమి, కృష్ణుడి జన్మదినం. ఆ దినాన్ని ఎంచుకొని మరి వీళ్ళు ఈ ఒక్క దేవాలయమే కాదు, రాజీవ్ నగర్ అన్న, అది రాజీవ్ నగరా, శివాజీ నగర్ లో ఇంకో దేవాలయంలో కూడా దాడులు చేసిండ్రు. దేవుని దయ వల్ల తాళాలు పగలగొట్టినా కూడా 2-3 తలుపులు ఉండేసరికి వీలు పడలే వాళ్ళకి. ఇది ఈ రోజు జరుగుతున్నది కాదు. మా పెద్దోళ్ళు మా పక్కన ఉన్నారు. జమానా 40 ఏళ్ల సంధి నుంచి జరుగుతుంది ఇట్లా హరకతులన్నీ. గవర్నమెంట్ తోటి వీళ్ళు పొత్తులు కలుపుకుతున్నారు కాబట్టి వీళ్ళకి హరకతులు చేయగలుగుతున్నారు. మరి అదే గవర్నమెంట్ యాదగిరిగుట్ట దేవాలయం కడుతుంది బీఆర్ఎస్ దాంట్లో. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ బోనాలకి పట్టుబట్టలు పట్టుకెళ్తుంది. అమ్మవారికి పట్టుబట్టలు తీసుకోబోడేంది? ఈ అమ్మవారి తలలేగల కొడితే గమ్మును కూర్చోనుడేంది? ఆ అమ్మవారికి తేడా ఏందమ్మా నాకు అర్థం కాక. హాయిగా కలిసిపోయినారు వాళ్ళు వీళ్ళు. ప్రభుత్వాలు ఎంఐఎం పార్టీని కాపాడేటటువంటి ఎన్ని రోజులుంటే ఇటువంటి డిస్ట్రాయ్ జరుగుతూనే ఉంటాయి. ఇది మొత్తం ప్రభుత్వాలు ఇంతకుముందు ఉండేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎంఐఎంకి అండగా ఉండి చేస్తుంది. వాళ్ళ తుచ్చమైనటువంటి ఓట్ల గురించి రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని జిల్లాల్లో ముస్లిం ఓట్లు కావాలి కాబట్టి వీడెంత అరాచకం చేసినా, ఎంత దుర్మార్గం చేసినా, హిందువులపై అఘాయిత్యం చేసినా, హిందూ దేవాలయాలు పొడగొట్టినా వీళ్ళంతా భగవద్గీత స్ఫూర్తిగా అని చెప్పి నిన్న బ్రహ్మకుమారీస్ దగ్గర వాగ్దానం చేసిన భగవద్గీతలో చెప్పిండా అమ్మవారిని దేవాలని కులగొట్టమని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, మన యొక్క తెలంగాణ ప్రజలకు చెప్పాలి. హిందూ సమాజానికి సమాజానికి కూడా పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా మీకు కంట్రోల్ చేయడం అంటే ఏందమ్మా? మమ్మల్ని కంట్రోల్ చేయడం అంటే ఏంటి? పోలీసులు పగలగొట్టిన వాళ్ళని పట్టుకొచ్చి న్యాయం చేకూర్చాలి. ఆ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో మాకు చూపించాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. అసలు కెమెరాలు ఏం రికార్డ్ అయిందో. కెమెరా పనిచేయట్లేదంటే ఇంత సెన్సిటివ్ ఏరియాలో 10 మీటర్స్ లో పోలీస్ స్టేషన్ పెట్టుకొని మా దగ్గర ట్యాక్సులు తింటూ కెమెరాలు పనిచేయట్లేదంటే ఎట్లమ్మా? మా బండ్లు స్పీడ్గా పోతే కెమెరాలు పనిచేస్తాయి అన్న. ఇనవానే హిందువుల బండ్లు స్పీడ్గా పోతే కెమెరాలు పనిచేస్తాయి, కానీ దేవాలయాల దగ్గర కెమెరాలు పనిచేయవు. వీ నీడ్ ఆన్సర్ ఫర్ దిస్ అన్నట్టు చంద్రబాబు అన్నట్టు భగవద్గీత గురించి మాట్లాడింది కదా పెద్ద ఆయన. సో అమ్మవారి తలకాయలు పగలగొట్టేటోళ్ళని, ఇరగొట్టేటోళ్ళని ప్రొటెక్ట్ చేయమని చెప్తుందా భగవద్గీత? అరే మాకు కూడా చూపి అంటే మేము కూడా చదువుకుంటాం కొత్త భగవద్గీత. ఆమరణ నిరాహార దీక్ష తప్పదు. హైడ్రా గురించి ఏం చెప్తారో? ఒకవైపు మీ పార్టీ నుంచి కూడా భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అంటే హైడ్రా దూకుడుతో దూసుకెళ్తుంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? అమ్మవారి తలకాయ ఎగిరిపోయింది, ఈ బాధలలో ఉన్నాం. హైడ్రా న్యాయ ప్రకారంగా ముందు ఫాతిమా కాలేజ్ పగలగొట్టమని రాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అక్బర్ వీళ్ళందరూ వాళ్ళ బ్రదర్స్ అందరూ ఏం చెప్తున్నారు అని అంటే మమ్మల్ని పొడిచినా సరే, మమ్మల్ని చంపినా సరే బుల్లెట్ల వర్షం నా మీద కురిపించండి, కానీ ఫాతిమా కాలేజ్ని ముట్టేదే లేదు. కావాలంటే ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడైతే జిహెచ్ఎంసీ దగ్గర ఉన్న బఫర్ జోనే కానీ, ఎఫ్టీఎల్ కానీ, అవి సిసిఎస్ కానీ ఇవి ఫస్ట్ కూల్చండి, ఆ తర్వాత నా దగ్గర రండి అని అంటున్నారు. అట్లంటే ముందు అసదుద్దీన్ది ఓవైసీ హాస్పిటల్ పగలగొట్టాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు తీయండి అమ్మ బయటికి. గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది ఓవైసీ హాస్పిటల్, తీయండి ఎన్కంబరెన్స్లు బయటికి, అంతే కథం సాల్. అదే విధంగా కవిత బెయిల్ కూడా రజాకార్ల లాగే ఆన్సర్లు ఇస్తుండ్రు కానీ వీళ్ళు తూట్లు కొట్టేటోళ్ళు వీళ్ళు. అంటే ఫాతిమా కాలేజ్ ని ముట్టేదే లేదు ఏమైనా సరే అని చెప్తున్నారు. నాకు సంబంధం లేదమ్మా. ఫాతిమా కాలేజ్ది రేవంత్ రెడ్డి గారితో
హైడ్రా కమిషనర్తో వాళ్ళిద్దరితో అన్నదమ్ములతో మాట్లాడుకోండి. హైడ్రా చేసేది మంచిదే అంటారా? హైడ్రా దూకుడుతో వెళ్తుంది, దాని గురించి మీరేమంటారు? అబ్బా, ఇప్పుడు నీ తలకాయ తీసేస్తే బాధపడతానా కూర్చొని హైడ్రా గురించి మాట్లాడతానా? మా అమ్మవారి తలకాయ ఎగిరిపోయింది. ముందు నాకు అమ్మవారి తలకాయ గురించి కావాలి, అమ్మవారి తలకాయ కావాలి. అర్థమైందా? లాస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను, నాకు మీ వేదన అర్థమైంది. మా అమ్మ తలకాయ ఎగిరింది, మా అమ్మ తలకాయ ఎగిరింది. నాకు మీ వేదన అర్థం అవుతుంది. అదే విధంగా కవిత బెయిల్ కూడా మంజూరైందని చెప్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏం చెప్తా తెలుసా? ఏం చెప్తా తెలుసా? కవితను కూడా నిరాహార దీక్ష చేయమను, అమ్మవారి తలకాయ ఎగిరింది. ఫైనల్ గా మీరు ఏమంటున్నారంటే మాకు క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు. మాకు కాదు, అమ్మవారికి వచ్చి, అమ్మవారికి ఎంఐఎం ఎంపీ ఎంఐఎం ఎమ్మెల్యే అమ్మవారి దగ్గరకు వచ్చి గుడిలో క్షమాపణ చెప్పి ఎండోమెంట్ మినిస్టర్ తో చీఫ్ మినిస్టర్ ని ఇక్కడ పిలిపించి దేవాలయం కట్టమని అడగాలి వాళ్ళని. అంటే చూడొచ్చు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా చేస్తున్నారు. గతంలో కూడా హోల్ సిటీ మొత్తం మీద కూడా ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి, అమ్మవారికి క్షమాపణ చెప్పాలి, ఈ గుడిని కూడా డెవలప్మెంట్ చేయాలి. అధికారులందరితో ఎండోర్స్మెంట్ అందరూ వచ్చి మా అందరి సమక్షంలో అమ్మవారికి క్షమాపణ చెప్పాలి. ఇదేంటి అరాచకాలు? హిందువుల మనోభావాలు దెబ్బలు తీస్తున్నారు, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎంత సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగాలంటూ మాధవలతో చెప్పడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మనతో పాటు వీరేందర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని పూర్తి విధంగా కూడా దాడులు చేస్తున్నారు హిందువు మీద. పాత బస్తీలో అసలు హిందువులకి భద్రత ఏం లేదు అని కూడా చెప్తున్నారు. చూడండి, ఇది రక్షాపురం హైదరాబాద్ పార్లమెంటు చంద్రాయన్గుట్ట ఈ ఓల్డ్ సిటీలో ఏ రకంగా అరాచకాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఏదైతే ఇక్కడ గుడి ఉందో ఈ గుడిపై రాళ్ళు కొడితే కూడా కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేయలేకపోయినారు. మరి అట్లాగే ఇప్పుడు విగ్రహాలు ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే అంత అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి మాతోటి ఏమంటున్నారు, పోనీ బ్రదర్ మేము చేపిస్తాం. అరే ఏం చేపిస్తారు? ఇట్లాగే పిచ్చోడు వచ్చి ఇరగొట్టినాడు. రేపు ఇట్లాగే పిచ్చోడు పోతూ ఒక హిందువుని చాకు పెట్టి పోసి పిచ్చోడు డ్రగ్స్ తీసుకున్నాడు, తాగున్నాడు, పిచ్చోడు అని ఈ విధంగా ప్రతి ఒక్కటి ఎక్కడైనా గుళ్ళని ఇరగొట్టినా, ఎక్కడైనా ధ్వంసం చేసినా, ఎక్కడ హిందువులతో దాడి చేసినా వీరు ఒక్కటే చెప్తారు, పిచ్చోడు పిచ్చోడు పిచ్చోడు. అరే ఎవరికి పిచ్చోడు? మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఇక ఊరుకునేది లేదు, ఒక్కొక్కళ్ళని ఉరికిస్తామేమో అనుకుంటున్నారు. ఎంత పిచ్చోడైనా సరే అమ్మవారి విగ్రహాలని ధ్వంసం చేయడానికి ఎవరు ప్రయత్నించారు అంటే వాళ్ళు పిచ్చోళ్ళైనా ప్రత్యేకంగా అర్ధరాత్రి వేళ గుడిని తలుపులు ఓపెన్ చేసుకొని మరీ లోపలికి వెళ్ళారంటే దీని వెనకాల ఎంఐ హస్తం ఉందని కూడా ముమ్మాటికి ఇక్కడ ఎంఐ హస్తం ఉంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అట్లాగే స్థానిక ఎంఐఎం గుండాలు ఎవరైతే ఉన్నారో ఈ పాన్ షాప్ అయితే ఎదురుగా ఉందో దీంట్లోంచే మొత్తము ప్లానింగ్ చేసి దాంట్లోంచే ఒక్కటేసారి గుడిపై దాడి చేసి నిన్న కొన్ని సీసీ కెమెరాస్ లో చూసినారు. ఇక్కడ నుంచే సుమారు 15 నుంచి 20 మంది లోపలికి వచ్చి ఇరగొట్టినారు. మళ్ళీ తీరా వస్తే పోలీసు వాళ్ళని ఎవరు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఈ ఇద్దరు కలిసి ఇరగొట్టారు. ఎందుకు నీకు అవసరం? పోలీసు ఉంది, మేము ఉన్నాము, ఎవరు చేసినా మేము పట్టించుకుంటాం. నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు అంటే నీ హస్తం ఉంది, నువ్వు చేపించిన వాళ్ళే సరెండర్ అయ్యారా? వాళ్ళు ఇక్కడ కార్పొరేటర్ తీసుకొచ్చి అంటే ఏం అవసరం నీకు? చేసిన వాళ్ళని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఏదైతే ప్రూఫ్ మొత్తం ఇది చేయడానికి కోసము, ఏదో డైవర్ట్ చేయడానికి కోసము ఇదంతా చేసిరు. ఇది పక్కా ప్లాన్ తో చేసిరు. దీంట్లో అసౌద్దీన్ ఎంపీది ఉంది, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే ఉంది, కార్పొరేటర్ అందరిది ఉంది. మీ డిమాండ్స్ ఏంటి? మొత్తం మీద మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒక్కసారి కాదు, అనేక సార్లు హిందూ గుళ్ళపై దాడి చేస్తున్నారు. అంటే మాకు చేత కదా మసీదులపై అటాక్ చేసడము. మేము మా చేతిలో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ మేము పెట్టుకొని ఒక మంచితనంగా ముందరు పోతుంటే మీరు మా గుళ్ళపై దాడి చేస్తూనే మా సహనం ఆపుతున్నారు. కాబట్టి ఇది కాదు, ఇక రానున్న రోజు మేము కూడా షురు చేస్తాము. కాబట్టి ఒక్కటే కబర్దారి చెప్తున్నా, ఇక నుంచి ఊరుకునే లేదు. మీరు కఠిన శిక్ష ఇస్తేనే మేము ఊరుకుంటామని చెప్తున్నాం. మొత్తం మీద చెప్పాలంటే ఉధృత వాతావరణం కనిపిస్తుంది, మత విభేదాలు మొదలయ్యేలాగా కనిపిస్తున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా చాలా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయి. గతంలో కూడా అమ్మవారి ఆలయం మీద రాయిలతో కొట్టడము, ఆ తర్వాత మమ్మల్ని చాలాసార్లు ఇబ్బందులు పెట్టడం, హిందువులకి పాత బస్తీలో ఎటువంటి మాకు న్యాయం జరగట్లేదు, మాకు భద్రత లేదు అని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా ఇక్కడ నుంచి కదిలేదే లేదు. అధికారులు ఎవరైతే ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళే దీంట్లో ఉన్నారు, ప్రధాన
ప్రధానంగా అని చెప్తున్నారు. ఒకవైపు కూడా కొన్ని మీడియాలో నోటీసులు సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకవైపు ఎవరైనా సరే చేసిన వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి ఇక్కడ క్షమాపణ చెప్పాలి, గుడిని డెవలప్మెంట్ చేయాలని మాధవలత కోరడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.